ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. ఈరోజు ప్రభు మీకు వాగ్దానం ఇచ్చి మీతో మాట్లాడుతున్నటువంటి ఒక రేమా వాక్కు, మీరు నా కుమారులై ఉన్నారు. హల్లెలూయా. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం, మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారు. ఆమేన్. మన దేవుడు ఎవరంటే జీవము గలవాడు, లివింగ్ గాడ్. ఆయన చనిపోయి సమాధిలో కుళ్ళిపోయిన దేవుడు కాదు, మృతమైన దేవుడు కాడు, మాట్లాడుకోకుండా ఉండే దేవుడు కాడు, వినకోకుండా ఉండే దేవుడు కాడు. ఆయన జీవము గల దేవుడై ఉన్నాడు. జీవము గలవారు, జీవము గల తండ్రి కానీ జీవము గల తల్లి కానీ ఎలా ఉంటారంటే తన కుమారులకి సమస్తము కూడా సమకూరుస్తూ ఉంటారు. వాళ్ళు అడిగిన ప్రతిదీ కూడా ఇస్తూ ఉంటారు. అదే చనిపోయిన తల్లి, చనిపోయిన తండ్రి, జీవం లేని తండ్రి, జీవం లేని తల్లి అనుకో, తమ తల్లిదండ్రులు తమ తల్లిదండ్రులను ఆ కుమారులు ఏమి అడిగినా కూడా వాళ్ళు ఏమీ చేయలేరు. ఆ ఫోటో ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలిచినా ఎలాంటి స్పందన ఉండదు, తల్లి అని పిలిచినా ఎలాంటి స్పందన ఉండదు. అయితే మీరు జీవము లేని తల్లి, జీవం లేని తండ్రికి కుమారులు కాదు, జీవము గల దేవుని కుమారులు. హల్లెలూయా. నీ దేవుడు నీకు తండ్రి, ఆయనకు నువ్వు కుమార్తెవు, ఆయనకు నువ్వు కుమారుడవు. నీ హృదయంలో ఏ వేదన ఉన్నదా, ఏ బాధ ఉన్నదో, ఏ విధమైన సమస్యతో నువ్వు సతమతమవుతున్నావో, నీ తండ్రి జీవము గల దేవుడు. కమ్ టు యువర్ గాడ్. నీ దేవుని దగ్గరికి రా, నిశ్చయంగా నువ్వు ఆయనకు మొర్రపెట్టు, ఆయనకు సమాధానం ఇస్తాడు. ఈ భూ సంబంధమైన తల్లిని, ఈ భూ సంబంధమైన తండ్రిని నువ్వు కోల్పోయినా నీకు జీవము గల తండ్రి ఉన్నాడు. సజీవుడైనటువంటి దేవుడు నీకు తండ్రిగా తల్లిగా ఉన్నాడు. సో నువ్వు భయపడకు. ఏదేని తోటలో దేవుడు తన కుమారుణ్ణి సృష్టించాడు. ఆదాము దేవుని కుమారుడు అని వ్రాయబడి ఉన్నది. తన కుమారుడుగా ఆదాము ఎలా మారాడు అంటే ఆదాములోనికి దేవుడు తన జీవాత్మను పంపాడు. దేవుడు తన ఆత్మను ఆదాములో పెట్టాడు. ఎంతమంది అయితే దేవుని ఆత్మతో నింపబడతారో, పరిశుద్ధాత్మతో నింపబడతారో వారందరూ కూడా దేవుని కుమారులుగా పిలువబడతారు. జీవము గల దేవుని కుమారులుగా వారు పిలువబడతారు. అయితే ఆదాము దేవుని కుమారుడు. ఆదాము ఎప్పుడైతే పాపము చేశాడో, తినకూడని దాన్ని, ఆ పండును తిన్నాడో, ఆ కుమారుని స్థానాన్ని పోగొట్టుకున్నాడు, కోల్పోయాడు. సాతానుకు, దయ్యానికి కుమారుడుగా మారాడు. ప్రభు ఆశపడుతున్నాడు, నేను మీకు తండ్రిగా ఉండాలి, మీరు నాకు కుమారులుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు. మీరు ఎంతమంది ఆశపడుతున్నారు? ప్రభా, నీవు నాకు తండ్రిగా ఉండాలి, నేను నీకు కుమారుడుగా జీవించాలి అని. అప్పుడు మీకు సమస్తము సమకూర్చబడతాయి. ప్రతి ఆశీర్వాదానికి మీరు వారసులు అవుతారు, పరలోకానికి మీరు వారసులు అవుతారు, నిత్య జీవానికి మీరు వారసులు అవుతారు. మీరు దేవుని కుమారులుగా మారాలి అంటే, దేవుడు మీకు తండ్రిగా మారాలి అంటే ఒకటే చేయాలి. మీరు ఆయన రక్తంతో కడగబడి ఆయన సొంత ఆత్మ చేత, తన ఆత్మ చేత మీరు నింపబడాలి. పరిశుద్ధాత్మను మీరు పొందాలి. ఆయన రక్తంతో కడగబడి ఆయన ఆత్మతో మీరు నింపబడినప్పుడు మీరు జీవం గల దేవుని కుమారులుగా మారుతారు. అప్పుడు మీకు పరలోకం దొరుకుతుంది. ఈ భూమి మీద కూడా ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహింపబడుతుంది. ప్రతి ఆశీర్వాదానికి, ప్రతి దీవెనకు మీరు వారసులుగా మారుతారు. ఈ భూమి మీద నీ యొక్క సొంత తల్లిదండ్రులను, ఈ భూ సంబంధమైన తల్లిదండ్రులను నువ్వు కోల్పోయినా నీకు పరలోకమందున్నటువంటి దేవుడు నీకు తండ్రిగా, తల్లిగా ఉన్నాడు. భయపడకండి, కలవరపడకండి. ఆయన దగ్గరికి వచ్చి మీరు ప్రతిదీ అడగండి, ఆయన ప్రతిదీ మీకు అనుగ్రహిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? తండ్రి, మీకు స్తోత్రములు. మేము జీవం గల దేవుడు అనేటువంటి నిన్ను మా తండ్రిగా చేసుకోవాలని ఆశపడుతున్నాం అయ్యా. మేము నీ కుమారులుగా ఉండాలని ఆశపడుతున్నాం. కనికరించండి ఆయన, కృప చూపించండి ప్రభా. ఎంతమంది బిడ్డలతో ఈ రోజున మాట్లాడి ఉన్నారు. పాపము అనేది మమ్మల్ని కుమారత్వంలోంచి, ఆ స్థానంలోంచి మనం పక్కకి తీసుకొని వెళ్తుంది. అయితే మీ ఆత్మతో మేము నింపబడినప్పుడు, మీ రక్తంతో మేము కడగబడినప్పుడు తిరిగి మరలా మీ కుమారులుగా మేము మారుతున్నాం. అయ్యా నీకు స్తోత్రములు. మేము మీ కుమారులుగానే జీవించాలి, మీ ఆత్మ మాలో నివసించాలి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డ పరిశుద్ధాత్మతో ఇప్పుడు నింపబడును గాక. ఫిల్ యువర్ స్పిరిట్ లార్డ్. నీ ఆత్మతో నింపమని అడుగుచున్నాను, పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డని ఇప్పుడు మీ ఆత్మతో నింపండి నాయన. ప్రతి ఆశీర్వాదానికి వారసులుగా మార్చండి, ప్రతి దీవెనలకు వారసులుగా మార్చండి, వారసురాలుగా మార్చండి, పరలోక వారసులుగా మార్చండి. అందుకు మీ ఆత్మతో నింపి
మమ్మల్ని మీ కుమారులుగా అంగీకరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. మీరు జీవం గల దేవుని కుమారులై ఉన్నారు. పరిశుద్ధాత్మతో ఎంతమంది నింపబడలేదు, మీరందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడండి. నిశ్చయంగా మీరు గొప్ప ఆశీర్వాదాన్ని చూడబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.